తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి స్వాధీనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ. 500 కుటుంబాలకు సరుకులు అందించిన శ్రీ నలంద విద్యా సంస్థ. లాక్డౌన్లో తమ సేవలను అందించేందుకు ముందుకొచ్చిన మాజీ సైనికులు. పత్తికొండలో వాలంటీర్గా విధుల నిర్వహణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా సురారం డివిజన్ కృష్ణానగర్లో సామల వెంకటేష్, సామల మాధురి ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద కుటుంబాలకు, వలస కార్మికులకు, కులమతాలకు అతీతంగా నిత్యావసర సరుకులను అందజేశారు. కరోనా సోకకుండా ప్రజలు సామూహిక దూరం పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, జర్నలిస్టుల సేవలను గుర్తించి ప్రజలందరూ వారికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు లాక్డౌన్ ప్రతి ఒక్కరు పాటించాలని మనవి చేస్తున్నాము. మరి లాక్డౌన్ సందర్భంగా మన ఆరోగ్యాలు మనం బాగుండాలని వాళ్ళు అధికారులు ప్రకటన చేసారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ కొన్ని రోజులు మరి ఇదే విధంగా కొనసాగితే మన అందరము క్షేమంగా ఉంటామని, మన ఆరోగ్య పరిరక్షణ ముఖ్యంగా చూస్తున్నాడు. మరి అదేవిధంగా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు బేతి గోపాల్ గారి ఆధ్వర్యంలో సూరారం డివిజన్ కృష్ణానగర్లో కూరగాయలు ఒక 200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి దాంట్లో ఇంకో డోనర్ మాధురి కూడా, సామల మాధురి కూడా డోనర్గా ఉండి మరి ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి విజయవంతమైంది. కాకపోతే ఏంటంటే మనకు స్థానికంగా పోలీసులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, ప్రతి ఒక్కరు అధికారులు కానీ వారి సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఈ లాక్డౌన్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇంట్లో ఉండి కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇట్లనే లాక్డౌన్ అయిపోయేదాకా మీరు ఇంట్లోనే ఉండి గవర్నమెంట్కి, మీడియా వాళ్ళకి, మెడికల్ సపోర్ట్కి, డాక్టర్స్కి, పోలీస్కి సపోర్ట్ చేయాలని, జిహెచ్ఎంసి వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. మేము ఇట్లా బయటికి వచ్చి వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే సపోర్ట్ కాదు, మీరు ఇంట్లో ఉండి మాకన్నా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం. అంతే. లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాజం సత్యనారాయణ గుప్తా సంయుక్త ఆధ్వర్యంలో 7వ రోజు 1500 బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అన్నార్థుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వర్తించడం కాజం సత్యనారాయణతోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఇంకొకరు ఉంటారు కదా సార్, వస్తాడా? నిజామాబాద్ పట్టణ మున్సిపాలిటీ 9వ డివిజన్లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా వారి యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ వివరాలు సేకరించి క్వారంటైన్కు తరలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాల్లో ఆశా వర్కర్లచే ప్రతి ఇంట్లో సర్వే చేస్తూ పరీక్ష నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జి సామ్రాట్ యాదవ్, ఇందిరాపూర్ UPSC మెడికల్ ఆఫీసర్ ఇవ్వండి. సో ఇక్కడ మన ఇంద్రాపూర్ UPSC పరిధిలో మనకి ఇప్పటి వరకు అయితే రెండు పాజిటివ్ కేసెస్ రావడం జరిగినది.
సో వాళ్ళని మన గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగినది. వారి యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి జీజీహెచ్కి కానీ వేరే క్వారంటైన్స్కి షిఫ్ట్ చేయడం జరిగినది. సో ప్రస్తుతానికి సంవత్సరం అయితే అందరూ క్షేమంగానే బాగానే ఉన్నారని తెలుస్తున్నది. తర్వాత వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల అనుసారంగా మా పరిధిలో ఉన్న 22 మంది ఆశాలుతో చుట్టుపక్కల రేడియస్ ఎక్కడైతే పాజిటివ్ కేసు వచ్చిందో, హై రిస్క్ ఏరియా ఉందో ఆ రేడియస్ నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఆశలతో హౌస్ టు హౌస్ సర్వే, ఎవరికైనా సరే మామూలు మనిషికి ఓన్లీ ఫారెన్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి, మర్కజ్కి వెళ్ళి, ప్రేయర్స్కి వెళ్ళి వచ్చినోడే కాకుండా మామూలు సాధారణ జనాలు కూడా ఎవరికైనా సరే ఈ కోవిడ్ యొక్క లక్షణాలు కానీ దగ్గు, జ్వరము, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం కానీ, వీక్నెస్ కానీ ఇటువంటి సమస్యలు ఎటువంటివి ఉన్నా కానీ హౌస్ టు హౌస్ సర్వేలో ఆశాలు వాళ్ళ డీటెయిల్స్ అన్ని నమోదు చేసుకొని తీసుకురావడం జరుగుతున్నది. ఎవరికైతే అటువంటి సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళని మెడికల్ ఆఫీసర్ అయిన నేను దగ్గర ఉండి వాళ్ళని పరిశీలన చేసి ఈ లక్షణాలు కోవిడ్ అయినా లేదంటే నార్మల్ సమస్యలు అని తెలుసుకొని వాళ్ళకి తగిన ట్రీట్మెంటు, వాళ్ళకి తగిన అవగాహన ఇవ్వడం జరుగుతున్నది. సో ఇప్పటివరకు అయితే మన దగ్గర ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతున్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా చాలా కోఆపరేషన్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా పరిధిలో ఉన్న 5th రౌండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే పబ్లిక్ కూడా ఎస్పెషల్లీ ఎవరు బయట రాకుండా పబ్లిక్ కూడా సహకరిస్తే ఈ విధంగా చేసుకుంటూ పోతే నిజామాబాద్ డిస్టిక్లో కూడా మనం ఈ కరోనాని కంప్లీట్గా నివారించే ప్రయత్నం చేయొచ్చు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న ఓ గర్భిణికి సుమారు 2 గంటల పాటు విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స చేసి నిండు ప్రాణాలు కాపాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మోగచింతల గ్రామానికి చెందిన ఏడుకొండలు జయమ్మ దంపతుల కూతురు అనూష గర్భవతిగా ప్రతి నెల హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునేది. ఈ క్రమంలో ప్రసవ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే అత్యవసర శస్త్రచికిత్స చేయాలని, ఇందుకు సుమారు 2 లక్షలు ఖర్చవుతుందని ప్రైవేట్ వైద్యులు తెలిపారు. దీంతో ఏమీ చేయలేని స్థితిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ వాడే రవి ప్రవీణ్ రెడ్డి మరియు ఆర్ఎంఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిలను గర్భవతిని ఎలాగైనా ఆదుకోవాలని, అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. దీంతో వైద్య బృందం అతి క్లిష్టమైన కేసును 2 గంటల పాటు శ్రమించి విజయవంతం చేసి తల్లి బిడ్డలను రక్షించారు. మేము మాకు బ్లడ్ సరిపోదని అక్కడ వాళ్ళ నుండి 5 గ్రాములు తెచ్చుకోండి బ్లడ్ ఇవ్వాలి. డబ్బులు 2 lakhs కట్టాలన్నారు. ఇంకెక్కువ అవ్వచ్చు చెప్పలేము. 2 lakhs 2 లక్షలు చేస్తాను. సరే చేస్తాను. కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ తెలిపారు. కారణం లేకుండా ఎవరు బయటికి రాకూడదని, నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం నిర్ణీత కాలంలోనే రావాలని సూచించారు. నిబంధనలు నిర్లక్ష్యం చేస్తూ రోడ్లపైకి వచ్చే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కరోనా నియంత్రణలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 75% ప్రజలు హర్షిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇన్ని రోజుల దాకా ఇది టోటల్ మహబూబాబాద్ జిల్లాలో అంత ట్రైబల్స్ అవేర్నెస్ ఎవరికి కూడా చదువు లేదు, అవేర్నెస్ లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ కరోనా వలన మేము అవగాహన సదస్సులు పెట్టి, అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి, కరోనా అంటే ఏంటి, ఆ మహమ్మారితోటి మన ప్రాణాలు ఎలా పోతాయి, ఎలా కాపాడుకోవాలనేది ప్రోగ్రామ్స్ పెట్టున్నాం. కాబట్టి వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. మాకు ఇప్పుడు మాత్రం బాగా సహకరిస్తున్నారు. 75% పాపులేషన్ ఎక్స్టెన్షన్ చేసినా పర్లేదు సార్, మీరు చేసేదంతా మా ప్రాణాల కొరకు, మా ప్రాణాలు కాపాడడానికి అంటారు తప్ప మాకు సహకరించని వాళ్ళు ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలంలోని ధర్మాపూర్ గ్రామంలో సర్పంచ్ బస్వరాజ్, మండల పార్టీ అధ్యక్షులు బస్వరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, వలస కార్మికులకు కూరగాయలు, మాస్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కాంగ్రెస్ సెక్రటరీ డివి నర్సింగ్రావు, జానక్ సింగ్ మరియు నర్సింగ్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డివి నరసింహారావు, నేను జిల్లా కాంగ్రెస్ మాజీ సెక్రటరీని. ఈ ధర్మపురి సర్పంచ్ మాకు స్నేహితుడు. వీళ్ళ ఊర్లో వలస వచ్చిన వాళ్ళు ఒక 5 మంది కుటుంబీకులకు వాళ్లకు
రైస్ లేదని చెప్పట్లా మేము కూడా కాంట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. మీకు ఎలా తెలిసింది సార్ ఈ ఊర్లో? ఈ ఊరు సర్పంచ్ ఫ్రెండ్, మా ఫ్రెండే. ఓకే. అందు గురించి మేము రావాల్సి వచ్చింది ఇక్కడికి. అని చెప్పగానే నేను నా స్నేహితుడైన జనక్ సింగ్ ఇద్దరం కలిసి వచ్చి మేము కూడా మాకు తోచిన సాయం మేము చేసాము. ఇక్కడ ఎవరైతే రైస్ గవర్నమెంట్ సరఫరా కాలేదో నిజమైన వ్యక్తులు కానటువంటి ఉన్నారు కదా, రైస్ సరఫరా కానటువంటి వాళ్ళకు కొన్ని దాతలతోని మేము కంట్రిబ్యూషన్ చేసి ఈరోజు రైస్ డిస్ట్రిబ్యూట్ చేసినాము. అలాగే మరి కూరగాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఇంకోటి మాస్కులు కూడా విలేజ్ అందరికీ మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేసినాము. అందరికీ వేరే ఎక్కడ దగ్గర ఉండకుండా ఎవరి ఇళ్ళ వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దూరం ఉండమ్మా కొంచెం మనిషి. ఎస్ఎస్ఆర్ ఇంట్లో మన పీసీ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు, ఒక దాత నేను రాలేదు. మన దాంట్లో ఇక్కడ లక్ష్మీలో అది ఫోన్ చేస్తుంటారు. అవునవును, ఆయన కూడా ఒక దాత. పెద్దపల్లి జిల్లా పెద్ద కాల్వల గ్రామంలో కానిస్టేబుల్ వేల్పుల సతీష్, విద్యార్థి నాయకులు కల్వల శ్రీకాంత్, స్టాలిన్ మిత్ర బృందం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్, బాలసాని లెనిన్, సాయిరామ్ ఆజాద్, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు దగ్గరలో ఉన్నటువంటి పెద్దకరాల గ్రామంలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వేలుపుల సతీష్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి 5 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అనేవి ఇవ్వడం జరిగింది. కరోనా నేపథ్యంలో కనీసం బయటికి రాని పరిస్థితులలో కనీసం రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితులు ఉన్న వారికి గుర్తించి వారి 5 కుటుంబాలకు నిత్యావసర సరుకులైనటువంటి నూనె, పప్పులు, బియ్యము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో స్వీయ నిబంధన అట్లనే సామాజిక దూరాన్ని కూడా పాటించి ప్రజలందరూ ఈ లాక్డౌన్ గౌరవించి అందరూ కూడా ఈ కరోనా మహమ్మారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నంలో భాగంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ ఇట్లాంటి సహాయకారాలు అందించినటువంటి కానిస్టేబుల్ సతీష్ గారికి మరి అదేవిధంగా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి పెద్దకరాల యువత తరపున, విద్యార్థి నాయకుల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర 2వ దఫా లాక్డౌన్ మరొక 15 రోజులు పొడిగించిన నేపథ్యంలో దాదాపు 4 రోజులుగా వస్తోంది. ఈ 4 రోజుల్లో దాదాపు ఒక రోజుకు ఒక పూట కోసం గడవడం కోసం కష్టం చేస్తూ ఎవరైతే తిండి కోసం బాధపడుతున్నారో 4 రోజుల నేపథ్యంలో అలాంటి వారికి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి అన్నల సహకారంతో ఈరోజు వారికి సహకారం అందించడం జరిగింది. భారతదేశంలో ఓ పైపు పేదరికం అనే యుద్ధం చేస్తూనే మరోవైపు కరోనాతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పేదవారికి అండగాల్సిన బాధ్యత సామాజిక బాధ్యతగా మేము తీసుకున్నాం. చాలామంది కూడా ఈ విధంగా సహకారం అందిస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో మేము చేస్తున్నటువంటి ఒక సామాజిక స్పృహను చూసి కొంతమంది అన్నలు మాకు సహకరించడం జరిగింది. మేము దీన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరికొన్ని కుటుంబాలకు కూడా ఈ విధంగా సాయం చేసేందుకు మేము ముందుంటామని తెలియజేస్తూ ఇలాంటి సామాజిక స్పృహ కలిగినటువంటి యువకులను అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఉన్నవారు లేనివారు అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరోనాను నియంత్రించే క్రమంలో అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు పాటించి దానికి అనుగుణంగా పాటించి లాక్డౌన్ ఎత్తేసే వరకు మన చుట్టుపక్కల పేదవారికి సహాయ సహకారం అందించాలని చెప్పేసి విద్యార్థి నాయకులుగా మేము కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్లో భాగంగా మర్దన్నపేట గ్రామం
అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన 2 యువకులను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో సుమారు 11,000 విలువ గల 600 గ్రాముల గంజాయిని సిరిసిల్ల పట్టణానికి తరలిస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ వెంకటేష్ తెలిపారు. 11/4/2020 ఈవినింగ్ 5:30 టైం లోపల కోమరాపేట ఎస్ఐ గారు అండ్ వాళ్ళ టీంతో కలిసి మర్కన్నపేట విలేజ్ అంబేద్కర్ చౌక్ లోపల వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమం లోపల ఒక బైక్ పైన 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో వస్తూ ఉన్నారు. వచ్చి పోలీస్ పార్టీని చూసి పారిపోతుంటే పోలీస్ పార్టీ వాళ్ళని చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఈ కవర్లో ఒక కవర్ ఉంది. ఆ కవర్లో ఏముంది అని చెప్పి చూసేసరికి అందులో ఒక గాంజా ఉంది. వాళ్ళ పేర్లు ఇప్పకాయల వినోద్ అండ్ ఉల్లాల సాయి కృష్ణ. వీళ్ళిద్దరు కూడా సిరిసిల్ల టౌన్ నేటివ్. వాళ్ళు సిరిసిల్ల టౌన్ నుంచి వెళ్ళి గజ్జనపల్లి విలేజ్ వీర్నపల్లి మండలం అక్కడికి వెళ్ళి అక్కడ గాంజాయి పర్చేజ్ కొనుక్కొని మళ్ళీ వెళ్తున్నారు. వీళ్ళు గాంజాయి అడిక్టెడ్ అండ్ ఈ గాంజాయి అనేది ఇక్కడ కొనుక్కొని వెళ్ళి అక్కడ సిరిసిల్ల టౌన్లో కూడా అమ్మడం జరుగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి ఆ గాంజాయిని సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిపైన రిమాండ్ పంపిస్తున్నాం. అండ్ ఎక్కడి నుంచి అయితే వీళ్ళు తీసుకొచ్చిలో వాళ్ళపైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసి దర్యాప్తు చేసి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది 600 గ్రామ్స్ ఉంది. 600 గ్రామ్స్ అంటే అరౌండ్ వర్త్ వచ్చేసి ఒక 11,000 తీసుకొచ్చారు. బట్ దీన్ని తీసుకెళ్ళి ఆ టౌన్లో డివైడ్ చేసి చిన్న ప్యాక్ చేసి దాన్ని మళ్ళీ అమ్మడం జరుగుతుంది. అట్లా చేయడం ద్వారా అది వర్త్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే మనకు తెలిసిన దానికి వర్త్ 11,000. దీనికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. గుడ్ వర్క్ చేయడం జరిగింది. ఎవరైతే మా స్టాఫ్ ఉన్నారో పట్టుకున్న వాళ్ళందరికీ రివార్డు పెట్టడం. నమస్కారం. మన రాష్ట్రంలో అండ్ కంట్రీలో కూడా లాక్డౌన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ COVID-19 కరోనా డిసీజ్ గురించి లాక్డౌన్ అనేది ఏప్రిల్ 14 నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఏప్రిల్ 30 వరకు గవర్నమెంట్ అనేది పొడిగింగ్ చేయడం జరిగింది. సో దీని దృష్ట్యా లాక్డౌన్ అనేది అందరూ కూడా పాటించాలి. అందరూ కూడా తమ ఇళ్లలో ఉండాలి. ఇళ్లలో ఉండి బయటికి రాకుండా ఈ లాక్డౌన్కి అందరూ ప్రోత్సహించాలి. అందరూ ఫాలో అవ్వాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, హెల్త్ కండిషన్ బాగాలేకుంటే అది కూడా సీరియస్ సిచ్యువేషన్ అయితే మాత్రమే బయటకు రావాలి. అదర్వైజ్ ఎవరు కూడా బయటకు రావాలి. ఎవరైతే లాక్డౌన్ బ్రేక్ చేసి బయటకు వస్తారో వాళ్ళపైన ఈ COVID-19 కరోనా వ్యాధిని స్ప్రెడ్ చేయడంలో వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వనందుకు వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కోమరాపేట మండలంలో నిన్న ఒక 3 మెంబర్స్ పైన 5 మెంబర్స్ పైన కేసు పెట్టడం జరిగింది. 10 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. 3 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కేసెస్ అనేది నాన్ అవైలబుల్ కేసెస్. ఇప్పుడు ఎవరైతే అన్నెసరీగా బయట తిరుగుతారో వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళకు లైఫ్ లైన్ ప్రాబ్లం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ COVID-19 కరోనా వ్యాధిని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వ్యాధి గురించి మీ అందరికీ తెలుసు. వచ్చింది అంటే ఒకరితో రాగేది కదా. వాళ్ళకు వస్తే ఒకరు బయటకు వస్తారు. వాళ్ళ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. అది నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి సొసైటీకి పాకింది. కాబట్టి మీ ఒక్కరు ఇంట్లో ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, ఈ సొసైటీని అదే రకంగా మన దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ ప్లీజ్ స్టే ఇన్ హోమ్ అండ్ స్టే సేఫ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి బీజేవైఎం రాష్ట్ర నాయకులు దిండు భాస్కర్ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యం, బండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా సోకకుండా ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని తెలిపారు. ఒక 10 నిమిషాలు ఉండు సార్. పోతున్నా వీడియో ఉంటున్నాం.
ఈరోజు లాక్డౌన్ సందర్భంగా ఇళ్ళకే పరిమితమైనటువంటి పేదలను దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి 10 మంది సిబ్బందితో పాటు ఎర్రటి ఎండాకాలం చెట్లను బ్రతికించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ హరితహారంలో భాగంగా సుమారు 12 మంది వనసేవకులు నిత్యం ఈ ఎర్రటెండలో చెట్లకు నీళ్లు వేస్తూ వాటిని కాపాడుతూ వస్తున్నారు. ఈ ఇరువురికి కూడా సరుకులు అందజేయాలన్నటువంటి సదుద్దేశంతో మా గ్రామానికి చెందినటువంటి దిండు భాస్కర్ గౌడ్ తన సొంత ఖర్చులతోటి 22 మందికి కూడా ఒక 4-5 రోజులకు సరిపడా బియ్యంతో కూడినటువంటి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఈ నిత్యావసర సరుకుల్ని సద్వినియోగం చేసుకొని అత్యవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప బయటికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా 16 రోజుల పాటు అంటే ఈ నెల వచ్చే నెల 1వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేటటువంటి విషయాల్ని గమనిస్తూ ఇళ్ళకే పరిమితమై ఈ కరోనా మహమ్మారి ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టడంలో ఈ గ్రామస్తులందరూ కూడా సమైక్యంగా ఉంటూ కరోనా మహమ్మారిని పారదోలాలని చెప్పి గ్రామ సర్పంచ్గా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ అపూర్వరావు గద్వాల పట్టణం కృష్ణవేణి చౌరస్తాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 51 మంది ఢిల్లీ మర్కజ్ యాత్రకు వెళ్ళగా 19 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఇల్లు విడిచి బయటికి రావద్దని సూచించారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టి జిల్లా కరోనా రహిత జిల్లాగా మార్చుకుందామని అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉన్న ప్రజలు ఎవరికైనా ఇమీడియట్ ఎమర్జెన్సీ ఉన్నా ఎనీ ఇష్యూ ఉన్నా ఈ లోకల్ ఎస్హెచ్ ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి మనం ఒక ప్రాసెస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్కి మనం గద్వాల్ జిల్లా మొత్తంలో 46 చెక్ పోస్ట్ వేసాము. ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి పోలీస్ ఫోర్స్ పోస్టెడ్ ఉంటుంది. మనకి ఇంటర్ స్టేట్ బార్డర్స్ కూడా ఉన్నాయి కర్నూలు అండ్ రాయచూర్ ద్వారా. సో అక్కడ కూడా మనము కార్ట్ రోడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మెయిన్ రోడ్స్ పైన చెక్ పోస్టులు వేసాము. అక్కడ నుంచి కూడా ఎసెన్షియల్ గూడ్స్ మన రాష్ట్రానికే కాకుండా మన డిస్ట్రిక్టే కాకుండా మిగతా స్టేట్స్కి కూడా ఎసెన్షియల్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి మనము డిస్ట్రిక్ట్లో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాము ఎసెన్షియల్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సప్లైకి. ఇది అడిషనల్ ఎస్పీ గద్వాల్ ఈజ్ ద నోడల్ ఆఫీసర్. ఈయన ఎటువంటి ఇష్యూ ఉన్న ట్రాన్స్పోర్టేషన్లో మన వేరే డిస్ట్రిక్ట్స్లో కానివ్వండి వేరే స్టేట్స్లో కానివ్వండి ఈ నోడల్ ఆఫీసర్ ఆ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి మనకి ఎటువంటి ఎసెన్షియల్ గూడ్స్ కూడా సప్లైలో ఎటువంటి ఇబ్బందులు కాకుండా కూడా రిజాల్వ్ చేస్తాము. ఇప్పటి వరకు గద్వాల్ జిల్లా ప్రజలందరూ మాకు సహకరించారు చాలా మంచిగా. ఇట్లే మనం ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ప్రజలందరినీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నాను, మా అందరికీ కూడా సహకరించండి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. మనం డెఫినెట్గా ఈ కంటైన్మెంట్ ఏరియా ప్లాన్ ద్వారా ఈ కరోనా వైరస్ని తగ్గిస్తామని నేను కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సుమారు 500 నిరుపేద కుటుంబాలకు వివేకవర్ధిని శ్రీ నలంద విద్యాసంస్థల అధినేత లయన్ మేదరమెట్ట వెంకట చౌదరి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అశోక చక్రవర్తి, సిఐ అశోక్, ఎంపీడీఓ రామారావు, ఎంఆర్ఓ భద్రకాళి, జెడ్పీటీసీ వసంతక్క తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలోని హిమాలయ కాలనీలో వివేకవర్ధిని విద్యా సంస్థల యజమాని చౌదరి గారు ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇటువంటి పేద ప్రజలకు అందరికీ వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారందరినీ చౌదరి గారు చాలా పెద్ద మనసుతో దగ్గర 3 గ్రామ పంచాయతీలకి ఎంతమంది అయితే ఉన్నారో పేద ప్రజలు వాళ్ళందరినీ గుర్తించి లిస్ట్ అవుట్ చేసి వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి నన్ను అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి సిఐ గారిని అన్ని పిలిచారు. అందుకు మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి దాతృత్వానికి మేమంతా అభినందిస్తూ
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేయాలని వారిని మనసారా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గడగడలాడించే కరోనా ఈ డిసీజ్ని మన మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు కూడా చాలా ప్రతిష్టంగా ముందుగా సిస్టమేటిక్గా ఒక ఆల్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూ మన తెలుగు ప్రజలకు ఎవరికి దాన్ని తరం కొట్టాలని చెప్పి దాని ప్రభావం పడకుండా ఉండాలని చెప్పి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు, అందులో పోలీసు వారు బాగా క్రమశిక్షణగా మన ప్రజల్లో ఎవరిని కూడా ఒకరినొకరు టచ్ కాకుండా చాలా సిస్టమేటిక్ ఓపిక్గా పోలీసు వారు, అట్టగా రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు, మన అందరూ ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంటు అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా సిస్టమేటిక్గా కష్టపడుతున్నారు. దాంతోనే మన కొత్తగూడెంలో ఇంకా ఎవరికి అంటకుండా ఈ జిల్లాని సేఫ్గా ఉంచారు. ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా స్టేట్ నుంచి మన జిల్లా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం. దాంతోపాటు ఇక్కడ పాపం మరి రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత ఉడతపడుతూ మనం వాళ్ళ ఆకలి మినిమం మనం తీర్చాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఇక్కడే కాదు, ఈ ప్రాంతంలో 3 గ్రామ పంచాయతీలే కాకుండా ఇంకెక్కడెక్కడ ఎవరున్నా సరే మేము చెప్పాను, ఎవరికి అందరికి కూడా మన చేతనంత వరకు సాయం చేయాలని మనస్ఫూర్తితో ఈ చాతకొండ 3 గ్రామ పంచాయతీలకి మనం ఏర్పాటు చేయండి. ఇందులో అందరికీ నిరుపేదల వరకు ఇస్తున్నామా, ఎవరన్నా తక్కువైనా కూడా మళ్ళీ మేము ఇస్తాం. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు పట్టణంలో రెడ్ జోన్గా ప్రకటించారు. ఇందులో భాగంగా కూరగాయల మార్కెట్ మూసివేశారు. దీంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు రైతుల నుండి నేరుగా కూరగాయలు కొని అదే ధరకు వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి తెలిపారు. చాలా సేఫ్టీ, ప్లాస్టిక్ కూడా కాదు కాబట్టి ఇది ప్లాస్టిక్ కాదు, దానివల్ల ఇది పర్యావరణానికి కూడా ఇబ్బంది లేదు. ఓకేమ్మా. ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకొని దాదాపుగా నెల రోజుల నుండి కూడా లాక్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల మేరకు మన డోన్ పట్టణం నుండి కూడా మనం కూడా లాక్డౌన్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాము. ఈ లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగానే మన పట్టణంలో జనరల్ స్టోర్స్ అయితేనేమి, కూరగాయల మార్కెట్స్ అయితేనేమి, ఫ్రూట్ మార్కెట్స్ అయితేనేమి, వీటన్నిటిని కూడా గత 20 రోజుల ముందు మనం కొద్దిగా ఉదయం 6 నుంచి 11 వరకు వీళ్ళకి ప్రజలకు నిత్యావసర సరుకులు కాబట్టి వాటిని కొనుగోలుకు అమ్మడానికి కొంత వెసులుబాటు కల్పించి ఉన్నాము. కానీ ఇంతలోనే మన పురపాలక సంఘం పరిధిలో ఒక కరోనా వైరస్ కేసు, ఒకటి పాజిటివ్ కేసు రావడంతో మనం స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ అంటే ఈ క్వారంటైన్ మెయింటెనెన్స్ అయితేనేమి, కంటైన్మెంట్ మెయింటెనెన్స్ అయితేనేమి స్ట్రిక్ట్గా చేయకపోతే మన డోన్ పట్టణంలో ఈ కరోనా వైరస్ మరింత పాకే అవకాశం ఉందని భావించి మనము కూరగాయల మార్కెట్ అయితేనేమి, జనరల్ స్టోర్స్ అయితేనేమి, ఈ నిత్యావసర సరుకులు వీటిని కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. షాపులన్నీ, ఆ దుకాణాలు అయితేనేమి నిన్న మరియు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చామేమని చికెన్ మరియు మటన్ మార్కెట్ కూడా పూర్తిగా మూసివేయాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి స్వాధీనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ, 500 కుటుంబాలకు సరుకులు అందించిన శ్రీ నలంద విద్యా సంస్థ. లాక్డౌన్లో తమ సేవలను అందించేందుకు ముందుకొచ్చిన మాజీ సైనికులు, పత్తికొండలో వాలంటీర్గా విధుల నిర్వహణ. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.